హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు రివ్యూ ఇవ్వబోతుంది నిన్నటి ఎపిసోడ్ అనమాట. ఆఫ్టర్ దిస్ నేను ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ కూడా ఇవ్వబోతున్నా ఈవినింగ్ లోపు. ఇంకా రేపటి నుంచి ఎపిసోడ్ అయిన వెంటనే రివ్యూకి రెడీ అవ్వండి, ఎందుకంటే ఇంకా నుంచి టైం టు టైం నేను రివ్యూస్ ఇవ్వబోతున్నా అనమాట. సో ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్ రివ్యూకి వచ్చేసరికి రీతు స్టార్ట్ చేసింది అనమాట గొడవ. ఎందుకంటే ఆల్రెడీ తనుజ సుమన్ శెట్టిగా డబ్బులు తీయడం జరిగింది. వీళ్ళకి ఎవరైతే సంజన టీం వాళ్ళకి పంపించింది, మేజారిటీగా చూస్తే సంజన టీం వాళ్ళ నిర్లక్ష్యమే దీనికి కారణం అనమాట. సో అయితే మాధురి గారు టీమ్ లీడ్గా, అంటే ఆవిడ లీడర్ కదా, సో అందరికీ ఈక్వల్గా పంచుదాం అని చెప్పి చెప్తారనమాట. అయితే తనుజ మాత్రం అక్కడికక్కడ దాటేస్తూ అట్లా ఎలా పంచుతావు రాజా, అట్లా పంచకూడదు అది ఇది అని చెప్పి మాట్లాడతారు. రీతు వస్తారు, మన టీమే వాళ్ళే కదా, చూసిన సార్ మేము ఎందుకు చెప్పలేదు, మాకు కూడా షేర్ వస్తుంది కదా అని చెప్పి రీతు వాదన స్టార్ట్ చేస్తారనమాట. అసలు ఆ రీతు నార్మల్గా కూర్చొని మాట్లాడుంటే బాగుండేది. అక్కడ రీతు కూడా తనకి ఎక్కడ వాళ్ళు షేర్ ఇవ్వకుండా వాళ్ళు తీసుకుంటారు అన్న భయంతో ఎట్లాగో ఒకలా కెప్టెన్సీ కంటెంట్ అవుదామన్న దీంతోనో తెలియదు కానీ రీతు కొంచెం అవుట్ బస్ట్ అవుతారు. తనుజ గారు కూడా ఏం తగ్గరు, ఆవిడకి కూడా ఎక్కడికక్కడ కోపం చూపిస్తూ అవుట్ బస్ట్ అవుతూ ఉంటారనమాట. ఈ లోపల ప్యారలల్గా సంజన గారు అంటారు, గేమ్ అయితే మేము ఆడం ముందుకెళ్ళదు, చూద్దాము ఎట్లా గేమ్ వెళ్తుందో మేము చూస్తాము, డబ్బులు ఇచ్చే వరకు వదలము అని గౌరవ్ని పిలిచి మొత్తం అంతా లాక్ చేసి వెతికించమంటారు అనమాట. సో నువ్వు కెప్టెన్ కదా, నువ్వు లాక్ చేసి మొత్తం అంతా వెతుకో అని అంటారు. కానీ అసలు ఎలా దొంగతనం చేస్తారు, ఆట ఎలా ముందుకెళ్తుంది, ఫన్ ఉండదు అని చెప్పి ఫుల్ సంజన గారు కోపం అంటే కోపం అవుతారనమాట. చెప్పాలంటే అసలు ఇది దొంగతనం గేము, వీళ్ళు దొంగలు, ఖచ్చితంగా వీళ్ళు దొంగతనం చేయాలి. దీనికి వచ్చేసరికి ఆ పాయింట్కి వచ్చేసరికి తనుజ అండ్ సుమన్ శెట్టి దివ్య ఆర్ ప్లేయింగ్ రైట్ గేమ్. దివ్య కంటే కూడా సుమన్ శెట్టి గారు అండ్ తనుజ ఆర్ ప్లేయింగ్ కరెక్ట్ గేమ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఎట్లాగో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళే కెప్టెన్సీ కంటెంటర్ అవుతారు అని చెప్పి క్లియర్గా అనౌన్స్మెంట్ ఇచ్చాక ఎలాగోలాగా ఏదో ఒక ఆపర్చునిటీ కోసం చూస్తూనే ఉంటారు. దట్ ఈస్ హౌ గేమ్ షుడ్ గో ఆన్. సో అయితే మొత్తానికి దివ్య వచ్చి చెప్తుంది, నేనే తీసుకున్నాను డబ్బులు, నేనైతే ఎవరికి ఇవ్వను అన్నట్టు ఆవిడ చెప్పేస్తుంది అనమాట. దివ్య నా దగ్గరికి రండి అని. ఇంకా రీతు వెళ్తుంది అనమాట, అటాక్ చేస్తారు, సంజన వీళ్ళందరూ అటాక్ చేస్తారనమాట. ఇట్లా కాదు, అలా ఎలా చేస్తారు అని. ఇదప్పుడు మాధురితో డిస్కషన్లోని ఎప్పుడైతే అందరికి ఈక్వల్గా పంచమని తనుజతో డిస్కషన్ పెడతారో తనుజ గారు ఇవ్వను అని అంటారనమాట. అలా ఎలా ఇస్తాము, ఇది మెయిన్ తీసింది కదా అని. అక్కడ మాధురి కోపమే కిచెన్లోకి వెళ్ళిపోతారు. ప్యారలల్గా ఇక్కడ సంజన వాళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు. కానీ సంజన గౌరవ్ ఎలా అంటే సంజన టీంలో ఉన్న గౌరవ్ ఎలా అంటే నీతికి నిజాయితీకి మారు పేరు కనిపించే మూడో సింహం పోలీస్ అన్న రేంజ్లో నేను ట్రస్ట్గా ఉంటాను, లాయల్గా ఉంటాను, ఐ డోంట్ చీట్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ ఈ గేమ్లో రూల్ ఏంటంటే సందర్భానుసారంగా వాళ్ళకి ఎంతమంది కాంటే అంతమంది, ఎన్ని టీంలు కంటే అన్ని టీంలు మారచ్చు వాళ్ళు. ఆ చిన్న పాయింట్ని వదిలేసి వీళ్ళందరూ గేమ్ ఆడాలి. ఒకరి దగ్గర తర్వాత ఒకరికి వెళ్ళి మాటలు చెప్పి కన్విన్స్ చేసి డబ్బులు తీసుకుంటూ ఉండాలి. ఈ టీంలో ఉన్న ఆ టీంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసుకుని ఉండాలి. వీళ్ళందరూ ఒక క్లారిటీ ఆఫ్ థాట్తో ఉండాలన్నమాట. ఆ విషయాన్ని గౌరవం మర్చిపోయి నేను లాయల్గా ఉంటాను, ఇక్కడ ట్రస్ట్ లేదు, ప్లానింగ్ జరుగుతుంది, ప్లాటింగ్ జరుగుతుంది అని మొత్తం వాష్రూమ్ అంతా ఎతికి చెప్తుంటారు. ఈ గ్యాప్లోనే ఏమవుతుందంటే ఇక్కడ చాలా అరుచుకుంటారు తనుజ అండ్ రీతు అనమాట. తనుజ వెళ్ళి మాధురి గారు కోపం అయ్యారని చెప్పి వంటగదిలోకి వెళ్ళి మాట్లాడే సందర్భంలో రీతు వచ్చి నిలదీసేసరికి మీరు మన టీమే కదా, మాకు షేర్ కావాలి, చూసినా అందుకే చెప్పలేదు అని చెప్పి మామూలుగా గొడవ ఆడదనమాట. అరిచేసరికి ఇంకా మాధురి అంటే తను నాతో మాట్లాడుతుంది, రీతు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే రీతు వెళ్ళిపోద్ది అనమాట. సంజన పిలిచి మాధురిని అడుగుతారు, ఎవరు తీసే డబ్బులు చెప్పు మాధురి, కరెక్ట్గా దాన్ని బట్టి గేమ్ ముందుకెళ్ళాలి, లేదా మనం ఆడద్దు గేమ్ అని చెప్పి సంజన గారు అంటారు. అయితే మాధురి అంటారు, మాధురి గారికి తెలుసు తనుజ తీసిందని, అయినా చెప్పరు. వీళ్ళైతే సుమన్ శెట్టి అంటున్నారు, గడికి తనుజ అంటున్నారు, ఇప్పుడైతే దివ్య అంది నేనే తీసాను, ఎవరైనా మాట్లాడాలనుకుంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడతారు. అడ్డేటెడ్డే మాధురి గారికి తెలిసినప్పటికీ కూడా తనుజ పేరు తీయలేదు. ఎందుకంటే షీ సపోర్టింగ్ తనుజ టీమ్ లీడర్గా. ఇక్కడి నుంచి ఆవిడ వన్ సైడ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. పాపం అప్పటి వరకు కూడా ఆవిడ బాగానే ఆడాడు లీడర్ కింద, అందరికీ సమానంగా ఇస్తా, అందరూ కెప్టెన్సీ కంటెండర్ అవ్వండి, ఒకరికొకరు మంచిగా కాంపిటీషన్ ఇచ్చుకోండి, ఎవరు విన్ అయితే వాళ్ళు విన్ అవుతారని చెప్పి ఆవిడ చాలా ట్రూత్ఫుల్గా ఉన్నారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఎప్పుడైతే తనుజ సుమన్ శెట్టి గారు డబ్బులు తీసారో, తనుజ మీద ఉన్న ఫేవరిజమో తెలియదు కానీ తనుజకైతే కొంత డబ్బులు సైడ్ చేసి ఇస్తాను, నీకే ఇస్తాను, నువ్వే కెప్టెన్సీ కంటెండర్ అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి చెప్పడం కూడా జరుగుద్ది అనమాట. అక్కడెక్కడో అనిపించింది ఆవిడ లీడర్గా పక్కకి వెళ్ళిపోయారు అన్నట్లు అనిపించింది. కానీ అప్పటికి
ఆవిడ ట్రై చేస్తారు, ఇది ఫన్గా వెళ్తుంది, ఇలా ఫన్గా వెళ్ళని, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అన్న పాయింట్ ఆఫ్ సెన్స్తో సంజనగా మాట్లాడతారు, ఇటు మాధురి కూడా మాట్లాడతారు అనమాట. సో కట్ చేస్తే ఈ లోపల బెడ్రూమ్లోకి వీళ్ళందరూ డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు, అసలు ఎలా తీస్తారు గేమ్ అది ఇది అని. సంజన వచ్చి అంటారు, దివ్య నువ్వు తీసావా, తీస్తే ఇచ్చేసాయని అంటే, నేను తీసానో లేదో నాకు తెలియదు, ఇప్పటికైతే నాకేం ఆలోచన లేదని అంటే, అలా ఎలా తీస్తారు, అసలు ఇది కరెక్ట్ గేమేనా, గేమే మీరు సరిగ్గా ఆడట్లేదు అన్నట్టు మాట్లాడుతారు, దొంగతనం ఎలా చేస్తారు, నిజాయితీగా ఉండాలి అన్నట్టు మాట్లాడతారు సంజన గారు. ఇంకా దివ్య వచ్చి చూసి ఇంకా అటాక్ చేస్తారనమాట. మీరు దొంగతనం చేస్తే ఒకటి, మేము దొంగతనం చేస్తే ఒకటి, మీకైతే ఒక రూలు మాకైతే ఒక రూలు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట దివ్య. సో మొత్తానికైతే సంజనకి దివ్యకి అక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్ వెళ్ళింది. నన్ను అడిగితే గేమ్లానే చూడాలి, కానీ సంజన వాళ్ళ టీం కూడా ఎలర్ట్ అయి ఉండాలి కదా, డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు, ఇంత జరుగుండేది కాదు కదా. సో మొత్తానికైతే ఇంకా సంజన డిసైడ్ అయిపోతారు, ఇక్కడ నుంచి అయితే వాళ్ళ డబ్బులు వస్తాయి కూడా మనం గ్రాప్ చేసేద్దాం, సో అందరూ రెడీగా ఉండండి, మీరే బాడీ బిల్డర్స్, జాక్ పాట్ దొరికినట్టే, ఒక డిమాండ్ ఒక్కడే అనుకుంటే మీ ఇద్దరు యాడ్ అయితే మీరు ఇంకా జాక్ పాట్. అసలు ఇంకా రమ్య మోక్ష గారిని చూపిస్తే ఇది ఒక్కరితో వెళ్తే చాలా అందరిని తోసి పట్టుకొచ్చేస్తుంది, స్టోర్ రూమ్లో ఎప్పుడు డబ్బులు వచ్చినా సరే పట్టుకొచ్చేద్దాం అని చెప్పి అంటారు. సంజన గారు ఎలా అంటే కండబలమే కాదు బుద్ధి బలంతో కూడా గేమ్ ఆడచ్చు అన్న విషయం ఆవిడ మర్చిపోతున్నారు. ఆవిడ కూడా ఎట్లాగో ఒకలాగా అబ్జర్వ్ చేసుకొని గమనించుకొని ఎవరి దగ్గర ఉంది ఏం పడుతుంది చూసి అట్లా బ్రెయిన్ కూడా యూజ్ చేసి షీ కెన్ ప్లే అన్న విషయం ఆవిడ మర్చిపోతున్నారు అనమాట. సో ఆవిడ ఏంటంటే షీ సో ఫుల్ కాన్ఫిడెంట్ దట్ నా టీంలో మంచి బలం ఉన్న జనాలు ఉన్నారు అన్నట్టు ఆవిడ ఫీలింగ్లో ఉంటున్నారే కానీ బుద్ధి బలం వాడి ఎట్లా తెప్పించుకోవాలి, వాళ్ళతోనే డీల్ కుదుర్చుకోవాలి ఆ ఆలోచనలో ఆవిడ రాలేదు. ఎందుకో ఆ ఆలోచనలో ఆవిడ మైనస్ అయ్యారు అని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైతే డబ్బులు పోయాయని తెలిసాయో ఆవిడ ఇంకో పై ఎత్తు వేయాలి, వాళ్ళతో డీలింగ్ మాట్లాడుకుంటే ఇంకోలా ఉండేది. సో అక్కడతో ఎపిసోడ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి సాంగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత వీళ్ళు కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. మాధురి గారి దగ్గరికి వచ్చి మీరు అలా చేయకూడదు చెందకూడదు, మళ్ళీ సంజన గారు ముందు రోజు అయింది కూడా వెనక రోజు అట్లనే సాగదీస్తా అంటే ఆవిడ ఇంకా తీసుకోలేకపోతున్నారు. అంతేలేండి, ఒక రకంగా ఆవిడకి మైనస్ అయింది కాబట్టి ఆవిడ తీసుకోలేకపోతున్నారు. కానీ ఆవిడకి మైనస్ ఎక్కడ అవుతుందంటే ఈ వీక్ అంతా కూడా నోటికి వచ్చినట్లు మాటలు వదిలేస్తున్నారు. ఒక సిచ్యువేషన్లో కళ్యాణ్ని ఎత్తేసి వచ్చేద్దాము, డబ్బులు లాగేద్దాము అన్న సిచ్యువేషన్లో సంజన గారు అంటారంట, వద్దు అట్లా ఆపద, అవి మన స్టాండర్డ్స్ కాదు, మేము బయట ఆర్టిస్ట్ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, మా క్లాస్ కాదు అని. అదైతే చాలా తప్పు. ఎందుకంటే అందరూ గేమ్ ఆడుతున్నారు, గేమ్ పరంగానే గేమ్నే చూడాలి, బయట ఆర్టిస్ట్ క్లాస్ అని చెప్పి అట్లా డిస్క్రిమినేషన్ తేవడం అయితే కరెక్ట్ కాదనమాట. మాదిరిగా దివ్య విని వచ్చి మాదిరి కళ్యాణ్ వాళ్ళందరూ బయట కూర్చుంటే చెప్తారనమాట, అలా కాదు అలా అనకూడదు అని చెప్పేసి దువ్వాడ మాదిరి గారు ఫుల్ సీరియస్ అవుతారు, కళ్యాణ్ కూడా ఫుల్ సీరియస్ అవుతారు అనమాట. అంటే ఏదైనప్పటికీ ఒక ఫన్ గేమ్లో తీసుకోకుండా సంజన గారు సీరియస్ అయ్యే మాటలు వదలడంతో ఆవిడ మేజర్ పాయింట్ సైడ్ వెళ్ళిపోతుంది. ముందు రోజు కళ్యాణ్ నామినేషన్లో జరిగింది అదే, ఆవిడ కళ్యాణ్ నామినేషన్ స్ట్రాంగ్ కాదని చెప్పకుండా అప్పుడు కూడా నిఖిల్తో ఉంటుంది, తనుజ నిన్ను పట్టించుకోవట్లేదు, అట్లాంటి టాపిక్స్ తీసుకొచ్చి ఆ మేజర్ టాపిక్ అనేది సైడ్ అయిపోయింది. ఈ రోజు కూడా ఆవిడ డబ్బులు తీసిన టాపిక్కే డీల్ ఎలా కుదుర్చుకోవాలి ఇచ్చేయమని చెప్పి మాట్లాడకుండా కన్విన్స్ చేయకుండా ఈవిడేమో క్లాస్ స్టాండర్డ్ అని చెప్పి మాట్లాడారు. ఖచ్చితంగా అవతల మనుషులు హర్ట్ అవుతారు కదా, అట్లనే హర్ట్ అవుతారు. ఈ లోపల వీళ్ళకి టాస్క్ ఇవ్వడం జరుగుద్ది, ఒకరికి చాట్ పానీపూరి, ఇంకొకరికి కాఫీ షాప్ లాగా ఇస్తారనమాట. అయితే పోన్లేండి, వాళ్ళు ఎంతవరకు టాస్క్ ఆడారో తెలియదు కానీ బిగ్ బాస్ ఈ రూపంలో మంచి మేలు చేశారు. పాపం ఎప్పటి నుంచో అనుమతిస్తున్న సంజన గారికి హౌస్ మేట్స్కి ఫుడ్ దొరికిందని ఆనందం అయితే దొరికింది. వాళ్ళు ఆడే కంటే కూడా ఎవరు ఎప్పుడు తిందామా అని చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట. అన్నిటికంటే ముందు సంజన గారి ముందు వేసేస్తూ ఉన్నారు, చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా గౌరవ్ కూడా వచ్చి పానీపూరి తింటూ ఉండడం, ఈ లోపల డెమోన్ తినడం, మా టీమ్మేట్స్కే ఇస్తామని చెప్పి రీతు ఇమాన్యువల్ మళ్ళీ అటు వెళ్ళిపోవడం, మళ్ళీ మాధురి గారు వచ్చి ఇమాన్యువల్ బలవంతంగా లాగడం, ఈ సన్నివేశం అంతా చాలా ఫన్నీగా వెళ్తుంది. ఈ గ్యాప్లో ఏంటంటే దివ్య, తనుజ అండ్ సుమన్ శెట్టి గారు డబ్బులు దాస్తూ ఉంటారు, ఎక్కడ దాయాలి తెలియకూడదు అని చెప్పేసి. ఇంకొక టాస్క్ ఇస్తారనమాట, చెప్పల్ టాస్క్ ఒకటి ఇస్తారు. ఆ చెప్పల్ టాస్క్లో కూడా విన్ అవుతారు, రెడ్ టీమే విన్ అవుతారు. కళ్యాణ్ టీం అదే దువ్వాడ మాదిరి గారి టీం రెడ్ టీం కదా, వాళ్ళే విన్ అవుతారు. సో దాంతో ఎపిసోడ్ అక్కడితో ఎండ్ అవుతుంది. ఈ డిస్కషన్స్ ఇట్లా ఫన్నీగా వెళ్తూనే ఎండ్ అయ్యింది. ఇది నిన్నటి ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. మీరు సంజన గారి కామెంట్స్ కరెక్టా రాంగా అనేది ఏమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి.
అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు కూడా కామెంట్ ఆన్ చేయండి. అన్నిటికీ మించి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైవ్ అప్డేట్స్ కూడా పెడుతున్నాను నా ఛానల్లో. డెఫినెట్లీ ఎవరైతే ఫాలో అవుతున్నారో నా ఛానల్ వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే చూడట్లేదో డెఫినెట్గా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అన్ని షార్ట్స్ రూపంలో నేను లైవ్ అప్డేట్స్ పెడుతున్నాను. థ్యాంక్ యూ.